పంచదారల కొండల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. సుమారు 2.5 లక్షల టన్నుల గ్రావెల్ అక్రమంగా తరలించారని, దీనిపై 200 కోట్ల జరిమానా విధించాలని తెలిపారు. పంచదారల కొండలను నో మైనింగ్ జోన్గా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించలేదని తెలిపారు. ఢిల్లీలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక దైవ కార్యక్రమాలకి ఆ ప్రాంతానికి రావడం జరుగుతుంది. దాంతోపాటు మరి ముఖ్యంగా ఈ ఇష్యూ ఏదో అక్కడ జరిగినటువంటి అక్రమ తవ్వకాల తర్వాత మొదలుపెట్టినటువంటి పోరాటం కాదు. డిసెంబర్ మాసంలో గత సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖున మా స్థానిక సర్పంచ్గా ఉన్నటువంటి సర్పంచ్ అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. డిసెంబర్ 15, 2025 స్పందించలేదు. మళ్ళీ డిసెంబర్ 30, 2025 మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం, దానికి స్పందన లేదు. దాని మీద జనవరిలో కోర్టుకు వెళ్ళాం. కోర్టు ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉన్నాయి. దాని మీద ఇంకే రకమైనటువంటి జడ్జిమెంట్ రాలేదు. ఈలోపు ఎప్పుడైతే ఈ ప్రొసీజర్స్ అన్ని నడుస్తూ ఉన్నాయో మేఘాల మీద మైనింగ్ ప్లాన్ అప్లై చేయడం. ఎప్పుడు మైనింగ్ ప్లాన్ అప్లై చేశారు? మార్చి 2వ తారీఖున మైనింగ్ ప్లాన్ అప్లై చేశారు. నెల రోజుల్లోపే ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. కన్సెంట్ టు ఎస్టాబ్లిష్ అనేటువంటిది ఆ ఏప్రిల్ నెలాఖరికి అది వచ్చింది. లీజ్ గ్రాంట్ మే 4వ తారీఖున, కన్సెంట్ టు ఆపరేట్ ఏమో 15 మే. 15 మే దగ్గర నుంచి అంటే సరిగ్గా గత నెల మేము పోరాటం మొదలుపెట్టేటువంటి ఆ టైంకి అంటే 7వ నెలలో మే 15 నుంచి జూలై 15కి కొన్ని వేల లారీలు ఈ వచ్చినటువంటి కన్సెంట్ ఆ క్వారీ లీజ్ ఎవరికి వచ్చిందనంటే ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సీఎం రమేష్ ఆఫీస్ చూస్తున్నటువంటి ఆయన పిఏ విజయ్ కుమార్ నాయుడు పేరు మీద క్వారీ లీజ్ ఉంది. అది కూడా ఎలా తీసుకున్నారు? ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రూల్స్ ప్రకారం 5 హెక్టార్లు మించినటువంటి ఏ క్వారీ కన్నా పబ్లిక్ హియరింగ్ అవసరం. కానీ వారు ఏం చేశారంటే 2 హెక్టార్ల 15 సెంట్లు ఒక లీజు, 4 ఎకరాల 99 సెంట్లు ఒక లీజు, మొత్తం మీద 7 ఎకరాల 14 సెంట్లు 7 హెక్టార్ల 14 సెంట్లు లీజు వారు తీసుకోవడం జరిగింది. మేము ఎప్పుడైతే ఈ పోరాటం నడుస్తున్నటువంటి టైంలో జూలై మాసంలో పవిత్రమైనటువంటి జలాలు వచ్చేటువంటి ఆ పంచదారల నుంచి బురద నీరు రావడం మొదలైంది. పవిత్రమైనటువంటి జలాలు వచ్చేటువంటి పంచదారల నుంచి బురద నీరు రావడం మొదలైంది. ఇది 12, 13వ తారీఖుల్లో తీసినటువంటి స్థానికులు తీసినటువంటి ఫొటోస్ ఇవి. తక్షణమే మేము మళ్ళీ పోరాటాన్ని తీసుకున్నాం. కన్సర్న్డ్ లోకల్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంటు అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు. జాయింట్ ఇన్స్పెక్షన్లో క్లియర్గా ఆర్కియలాజీ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందంటే మైనింగ్కి వల్ల జరుగుతున్నటువంటి మైనింగ్ ఆపరేషన్స్, దానివల్ల వచ్చేటువంటి వైబ్రేషన్స్, అక్కడ జరుగుతున్నటువంటి బ్లాస్టింగ్స్ వల్ల ఇప్పటికీ కూడా పంచదారల్లో వస్తున్నటువంటి వాటర్ స్ట్రీమ్ ఏదైతే ఉందో దాని ఆరిజిన్ అనేటువంటిది ఇప్పటికీ మేము కనుక్కోలేకపోయాం. కానీ ఈ బురద నీరు రావడానికి మాత్రం కారణం ఈ మైనింగ్ ఆపరేషన్సే కాబట్టి తక్షణమే దీన్ని నిలుపుదల చేయమని చెప్పి డిపార్ట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది. 16వ తారీఖున స్టాపేజ్ ఆర్డర్ ఇచ్చారు. 18వ తారీఖున మేమందరం 17, 18వ తారీఖులో మేమందరం అక్కడికి వెళ్ళడం జరిగింది. సబ్సిక్వెంట్గా దాని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది. 30వ తారీఖున రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే వారికి ఇచ్చినటువంటి మైనింగ్ ప్లాన్ దాటి దాదాపు 2 లక్షల టన్నులు అక్రమంగా గ్రావెల్ మైనింగ్ జరిగింది అనేటువంటిది డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్. యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రూల్స్ ప్రకారం అక్రమ మైనింగ్ 2 లక్షల టన్నులు జరిగినటువంటి క్రమంలో వారికి వేయాల్సినటువంటి ఫైన్ దాదాపు 250 కోట్ల రూపాయలు జరిమానా వేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఈలోపే 16, 17 తారీఖులు జరిగినటువంటి పోరాటం తర్వాత స్థానికంగా వచ్చినటువంటి మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కన్సర్న్ మైన్స్ మినిస్టర్ ఆయన ఏమనంటే డిఆర్సీ అవుతుంటే నో మైనింగ్ జోన్గా దీన్ని ప్రకటిస్తామనేటువంటి మాట చెప్పారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. నేటికి నెల రోజులైంది. అసలు ఆ నో మైనింగ్ జోన్ అనేటువంటి దానికి ఒక కాగితం కానీ ఒక జీవో కానీ ఇప్పటి వరకు ప్రకటించినటువంటి పరిస్థితులు లేవు.
దీని మీద అందుకనే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం, ఈ మొత్తం వ్యవహారంలో, ఈ అక్రమాల్లో, ఈ అవినీతిలో స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ పాత్ర పూర్తిగా కనబడతా ఉంది. ఆయన ఆఫీస్ పిఏగా ఉన్నటువంటి విజయ్ కుమార్ నాయుడు పేరు మీద క్వారీ తెచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ రితిక్ ప్రాజెక్ట్స్ మీద బ్యాక్ టు బ్యాక్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆ అచ్యుతాపురం ప్రాంతంలో ఉన్నటువంటి బార్క్ సంస్థ, అలాగే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎన్ఏఓబి, స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ కంపెనీలు, వారితో బ్యాక్ టు బ్యాక్ వారు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆర్డర్స్ తెచ్చుకొని ఈ తవ్వినటువంటి మట్టి అంతా కూడా ఆ కంపెనీల ఫిల్లింగ్కి కార్యక్రమం రిత్విక్ ప్రాజెక్ట్స్ ద్వారా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వేబిల్స్ కూడా ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉన్నా ఈ క్రమంలో ఒక ఎంఆర్ఓని, ఒక విఆర్ఓని, ఒక ఏడీ మైన్స్ని సస్పెండ్ చేశారు. అసలు సస్పెండ్ చేయాల్సినటువంటిది చిన్న చిన్న స్థాయి అధికారులు కాదు. 9 నెలల క్రితం జిల్లా కలెక్టర్ మీద రిప్రజెంట్ చేస్తే ఆవిడికి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వనటువంటి జిల్లా కలెక్టర్ని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ తప్పు చేసినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ సంపదని, ప్రజల సంపదని, ప్రకృతి సంపదని కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులే కంచే చేను మేసేటువంటి విధంగా ఈరోజు దోచి తింటున్నటువంటి సీఎం రమేష్ తక్షణమే రాజీనామా చేయాలి, ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకనే నిన్న కేంద్రంలో ఉన్నటువంటి మైన్స్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని, అలాగే టూరిజం అండ్ కల్చర్, అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్